హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' పార్ట్ 3 చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ పార్ట్స్ చూసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి కన్ఫర్మ్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో, ఎవ్రీ టైమ్ మేము వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హుయిజు ఇక వాష్‌రూమ్ నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బయటికి రాగానే ఆ పక్కనే సాయియోన్ని చూస్తుంది. ఎక్కడ మళ్ళీ సాయియోన్ తనని చూస్తాడని చెప్పేసి సైలెంట్‌గా శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా వెనక్కి చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఫైనల్లీ సాయియోన్ చూసేస్తాడు తన్ని. సో, ఇక చూసేసాడని చెప్పేసి సైలెంట్‌గా అక్కడే నించుంటుంది. వెంటనే సాయియోన్ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ట్రై చేస్తే అప్పుడే ఎవరో కొంతమంది పైనుండి వస్తున్నట్టు సాయియోన్ గమనిస్తాడు. సో, వెంటనే హుయిజుని పక్కనే ఉన్న ఒక రూమ్ లోపలికి తీసుకెళ్తాడు. రూమ్ లోపలికి తీసుకెళ్ళి సాయియోన్ అలానే చూస్తూ ఉంటే హుయిజుకి డౌట్ వస్తుంది. కొంపతీసి ఇందాక మాట్లాడింది నేనే అని తెలిసిపోయిందా ఏంటి అలా చూస్తున్నాడని చెప్పేసి సాయియోన్ ఫోన్ ఇవ్వు అన్నట్టు అడుగుతాడు. హుయిజు ఇక వెంటనే వామ్మో తెలిసిపోయిందా? సరే ఉండు నా ఫోన్ ఇద్దామని చెప్పేసి తన ఫోన్ ఇచ్చేస్తుంది. సాయియోన్ నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నిన్న యాక్సిడెంట్ జరిగిందా? ఎవరైనా నిన్ను అటాక్ చేయడానికి ట్రై చేశారా అంటే హుయిజు అవునని చెప్తుందనమాట సైగలు చేసేసి. సో, వెంటనే ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు నువ్వు? నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఎక్కడైనా గాయాలయ్యాయా అని చెప్పి తన బాడీ దగ్గర, మెడ దగ్గర తనకి నైఫ్ తోటి గాయమవుతుంది కదా! అది కూడా అబ్జర్వ్ చేస్తాడు. అతని మీద నైఫ్‌తో దాడి చేశాడంటే అవునని చెప్తుంది. అతని ఫేస్ చూసావా అంటే లేదు మాస్క్‌తో ఉన్నాడు అని చెప్పేసి సైగలు చేసి ఫోన్‌లో నోట్ డౌన్ చేసి అది చూయిస్తూ ఉంటుంది. అసలెంత జరిగితే నాకు చెప్పకుండా ఉండాలని నీకెలా అనిపించింది? ఈ పార్టీలో ఎవరైనా సస్పీషియస్‌గా నీకు కనిపించారా? నీతో వచ్చి మాట్లాడారా అంటే తను లేదు అన్నట్టు చెప్తుంది. సరే ఇక నుండి ఎక్కడికి వెళ్ళినా సరే బాడీ గార్డ్స్ నీ వెంటే ఉంటారు. తీసుకువెళ్ళడం మర్చిపోకు అన్నట్టు చెప్పి బయటికి వెళ్తాడు. సాయియన్ బయటికి వెళ్ళిపోయి వెంటనే డూజేకి కాల్ చేస్తాడు. కాల్ ట్రేస్ అయిందా? ఎక్కడున్నారో కనిపెట్టారని చెప్పేసి డూజే లేదు 10 మినిట్స్‌కి కరెక్ట్‌గా కట్ చేశాడు. కష్టమైంది కనిపెట్టడం. లొకేషన్ ట్రేస్ చేయలేకపోయాం అన్నట్టు చెప్తాడు. సాయియోన్ వెంటనే అతను కన్ఫర్మ్‌గా ఈ పార్టీలోనే ఉన్నాడు. అసలకి అతను లాంటి వాళ్ళకి ఇన్విటేషన్ ఎవరిచ్చుంటారు? ఈ పార్టీకి ఎవరెవరొచ్చారో ఆర్గనైజేషన్ అని చెప్పేసి వాళ్ళందరి ఐడీస్ కలెక్ట్ చేయండి. కన్ఫర్మ్‌గా దొరికిపోతాడన్నట్టు సాయియోన్ డూజేకి చెప్తాడు. ఇంటికి వెళ్ళాక హుయిజు ఆ ఫోన్‌లో రికార్డ్ అయింది కదా! సాయియోన్‌తో మాట్లాడింది. అది వింటూ సాయియోన్ నిజంగానే భయపడిపోయినట్టున్నాడని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో సాయియోన్ తన బెడ్‌రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. ఇక భయపడిపోయి ఆ ఫోన్ చూస్తే డౌట్ వస్తుందని వెంటనే హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేస్తుంది. సాయియోన్ లోపలికొచ్చి కార్ కీస్ అడుగుతాడు. సో, ఈ పర్స్‌లోనే ఉందా? సరే నేనే తీసుకుంటానని చెప్పేసి దాన్ని పట్టుకోబోతుంటే హుయిజు వెంటనే దాన్ని గట్టిగా పట్టేసుకుంటుందనమాట. ఎక్కడ మళ్ళీ ఆ పర్స్‌లో ఉన్న ఫోన్ చూసేస్తాడేమో అని చెప్పేసి తనే కార్ కీస్ తీసి సాయియోన్‌కిస్తుంది. సాయియోన్ ఆ కార్ కీస్ తీసుకొని కిందకి వెళ్తాడు. సో, కార్ కండిషన్ కూడా యాక్సిడెంట్ అయింది కాబట్టి బయట చాలా డ్యామేజెసే జరుగుంటాయి. కార్ లోపలికి వెళ్ళి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ సీట్ వెనకాల నైఫ్‌తో చేసిన మార్క్స్ అన్నీ చూస్తూ ఉంటాడనమాట. అది కాస్ట్‌లీ కార్ కాబట్టి లోపల ఏం జరిగిందో మొత్తం రికార్డ్ కూడా అయుంటుంది. అది చెక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే ఇంకో పక్క అప్పుడే హుయిజుకి గుర్తొస్తుంది. మర్చిపోయి ఆ కార్‌లో అంతా రికార్డ్ అవుతుంది కదా! నేను మాట్లాడిన విషయం కూడా అయ్యే ఉంటుంది. అది గనక చూస్తే నేను దొరికిపోతానని చెప్పేసి హుయిజు ఫాస్ట్‌గా కిందకొస్తూ ఉంటుంది. ఎలా అయినా దీన్ని ఆపాలని చెప్పేసి. తన కిందకొచ్చేసరికి సాయియోన్ ఆల్రెడీ కార్ దిగేసి కార్ ఇంత డ్యామేజ్ అయ్యుంది. ఇంటికెలా తీసుకొచ్చావు అని చెప్పి క్వెషన్ చేస్తాడు. హుయిజు నేను ట్రక్ వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళే కార్‌ని ఇక్కడ తెచ్చిపెట్టారు అన్నట్టు చెప్తుంది. అప్పుడే అటు సైడు ఫాస్ట్‌గా ఒకతను బైక్ రైడ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడనమాట. సో, ఎక్కడది హుయిజుకి తగులుతుందని చెప్పేసి వెంటనే సాయోన్ హుయిజుని ఇటువైపు తీసుకొచ్చేస్తాడు గట్టిగా పట్టేసుకొని. సో, ఆ బైక్ రైడ్ చేసేవాడు సారీ చూసుకోలేదు అన్నట్టు చెప్తే సాయోన్ చూసుకోవాలి కదా! ఇక నుండి చూసుకొని వెళ్ళు అని చెప్పేసి అనేస్తాడు. సాయియోన్ హుయిజుతో రేపటి నుండి కొన్ని డేస్ నువ్వు బయటికి వెళ్ళొద్దు అంటే హుయిజు రేపు నేను కోర్టుకి వెళ్తున్నాను ట్రాన్స్‌లేటర్‌గా. అలాగే మీ అమ్మగారు నన్ను వర్క్ చేయొద్దని చెప్పారు. నేను మాత్రం వర్క్ చేస్తాను. నాకు అదే ఇష్టం అన్నట్టు అదంతా టైప్ చేసి చూయిస్తుంది. అలాగే మీరు చెప్పినట్టు నాకు బాడీ గార్డ్స్ కూడా వద్దు. ఇదేం అవసరం లేదని చెప్పేసి తనిక సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే సాయియోన్ ఏం చేస్తాడంటే కొంతమందికి కాల్ చేసి, మా కార్‌లో రికార్డింగ్ అంతా డిలీట్ అయిపోయింది. దాన్ని రీస్టోర్ చేయడానికి ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటే చూడండి అని చెప్పి ఇక వాళ్ళకి చెప్పుంచుతాడు. సాయియోన్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు డూజే వెళ్ళిపోయి, మీరు సీసీ కెమెరాస్ రికార్డింగ్స్ ఆ రూట్‌లో ఆ యాక్సిడెంట్ జరిగిన నైట్ తీసుకురమ్మన్నారు కదా! తీసుకొచ్చాను. సస్పీషియస్‌గా ఏం కనిపించలేదు. కొంత ఏరియా తర్వాత మనం ఇక సీసీ కెమెరా ఫుటేజ్ కలెక్ట్ చేయలేకపోయాం. తర్వాత ఏం జరిగిందో ఏమీ అర్థం కావట్లేదు. అలాగే నిన్న పార్టీలో గెస్ట్‌లందరివి ఐడీస్ కూడా చెక్ చేయమన్నారు కదా! ఎవరు సస్పీషియస్‌గా అనిపించట్లేదు. అన్నీ చెక్ చేశాను. ఇదిగోండి లిస్ట్ అన్నట్టు చెప్తాడు. సో, సాయియోన్ ఇప్పుడేం చెప్తావు? మనకి ఏ క్లూ దొరకలేదంటావు అంతే కదా ఫైనల్లీ? ఏంటో మనకే క్లూస్ దొరకట్లేదు. ఇలా అయితే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే తనకొక మెసేజ్ ఒస్తుంది. ఏమనంటే హుయిషు కోర్ట్ సెషన్ అయిపోయింది అన్నట్టుగా. సో, తను వెంటనే
హుయిషు కోసం ఒక సెక్యూరిటీ టీమ్‌ని ఏర్పాటు చేసి ఉంచుతాడు. ఇంటి వరకు డ్రాప్ చేయడానికి. ఎందుకంటే మళ్ళీ తనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి. సో, ఆ సెక్యూరిటీ టీమ్‌కి టెక్స్ట్ చేస్తాడనమాట సాయియోన్. తన కోర్ట్ సెషన్ అయిపోయింది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అన్నట్టుగా. సో, ఆ టీమ్ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు తన కోసం. తను రెస్ట్ రూమ్‌కి వెళ్తే అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ కోర్ట్‌లో అటెండ్ అయిన వాళ్ళు బయట కొట్టుకుంటూ ఉంటారనమాట. సో, అక్కడ వెయిట్ చేసే ఆమె పూజ కోసం వెయిట్ చేయకుండా అక్కడ కొట్టుకుంటున్నారని చెప్పేసి ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి వాళ్ళని ఆపడానికి అక్కడికి వెళ్తుంది పాపం. వాళ్ళని ఆపగానే అప్పుడే వాళ్ళు పూజ ఏది మర్చిపోయాం కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో, వెంటనే వాళ్ళందరూ లోపలికి వెళ్లి చెక్ చేస్తే అక్కడ వాష్‌రూమ్‌లో తను కనిపించదు. ఇక ఏం చేయాలో వాళ్ళకేం అర్థం కాదు. వెంటనే సాయియోన్‌కి వాళ్ళు టెక్స్ట్ చేస్తారు. ఇక్కడ తను కనిపించట్లేదు. మేము లాస్ట్ టైమ్ తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. మేము సెర్చ్ చేస్తున్నాం అన్నట్టుగా. సాయియోన్ అప్పుడు ఒక మీటింగ్‌లో ఉంటాడు. అయినా కూడా తనకి రెస్పాండ్ అవుతూ ఉంటాడనమాట. అక్కడ చుట్టుపక్కల చూడండి ఉంటుంది అన్నట్టుగా. సో, వాళ్ళందరూ బయటంతా సెర్చ్ చేస్తూ ఉంటారు తన కోసం. ఆ టీమ్‌కి మన హుయిజు బయట కనిపిస్తుందనమాట. సో, ఫైనల్లీ వాళ్ళు సాయియోన్‌కి టెక్స్ట్ చేస్తారు. తను కనిపించింది. తను ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంది అన్నట్టుగా. సో, ఆ మెసేజ్ చూసి సాయియోన్ అబ్బాయా? అబ్బాయి ఎవరు? ఎలా ఉంటాడో చెప్పండి అన్నట్టు టెక్స్ట్ చేస్తాడు వాళ్ళకి. వాళ్ళేం చేస్తారంటే ఒక ఫోటో తీసి పంపిస్తారనమాట. ఆ ఫోటోలో హుయిజు ఇంకా అబ్బాయి నవ్వుతూ ఉంటారు. సో, ఆ ఫోటో చూడగానే సాయియోన్ ఎవరితనసలు? ఇద్దరూ కలిసి ఎందుకు నవ్వుతున్నారు? అసలు ఎలాంటి రిలేషన్‌షిప్ వీళ్ళదని చెప్పేసి చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ అబ్బాయి పేరేంటంటే సాంగ్యూ అనమాట. మన హుయిజు ఇంకా సాంగ్యూ ఇద్దరు ఫ్రెండ్స్. సో, 3 ఇయర్స్ బ్యాక్ తనకు మ్యారేజ్ అయినప్పటి నుండి ఇక ఇంట్లోనే తను ఉంటుంది కదా! తన ఐడెంటిటీ ఎవరికీ చెప్పకుండా. ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో, తన ఫ్రెండ్ కనిపించేసరికి ఇద్దరు ఇక బయట అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, సాంగ్యూ ఏం చెప్తూ ఉంటాడంటే తనకు కూడా సైన్ లాంగ్వేజ్ వచ్చు. సో, హుయిజు కోసం సైన్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడుకుంటూ ఉంటారిద్దరు. చాలా డేస్ అయింది నిన్ను చూసి. అసల ఏమైపోయావు? నీ ఫోను నంబర్ కూడా నా దగ్గర లేదు. నిన్ను కాంటాక్ట్ అవుదాం అనుకున్నాను. బట్ నా వల్ల అవ్వలేదు. ఒకసారి టీవీలో చూసాను నేను ఒకరికి ఇంటర్‌ప్రిటర్‌గా నువ్వు చేయడం. అప్పుడే ఇక చాలా డేస్ తర్వాత నిన్ను చూసి, అప్పుడే ఇక నాకు కనిపించావన్నట్టు సాంగ్యూ మాట్లాడుతూ ఉంటాడు. హుయిజు సారీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు నేను అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సో, సాంగ్‌యూ పర్లేదు ఇట్స్ ఓకే. నేను ఒక ఈవెంట్ నువ్వు హెచ్‌బీసీ న్యూస్ వాళ్ళకి అక్కడ సైన్ ఇంటర్‌ప్రిటర్‌గా, యాంకర్‌గా వర్క్ చేస్తున్నావు కదా! సో, నేను కూడా వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ సైన్ చేశాను. అదేంటంటే క్రైమ్ రిపోర్ట్స్ గురించి ప్రోగ్రామ్స్ అనమాట. ఇంతవరకు నేను ఏవైతే కేసెస్ సాల్వ్ చేశానో అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూలో ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని చెప్పేసి తన నంబర్ కూడా తీసుకుంటాడు. హుయిజుది నంబర్ తీసుకొని సేవ్ చేసుకుంటాడు. తర్వాత ఇక హుయిజు సరే నేను వెళ్తానని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది. హుయిజు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు కాల్స్ ఇంకా టెక్స్ట్ చేస్తూ ఉంటారు. నేను బయటే ఉన్నాను డోర్ ఓపెన్ చెయి అని చెప్పేసి. డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ అమ్మగారు చాలా లగేజ్ తీసుకొచ్చి లోపలికి నేనేం చెప్పినా నువ్వు వినవు కదా! ఎన్ని సార్లు చెప్పాను డెర్మటాలజిస్ట్‌ని వెళ్లి కన్సల్ట్ అవ్వు హాస్పిటల్‌కి అని చెప్పేసి. అసలు విననే వినవు. నీకోసం కొన్ని తీసుకొచ్చాను నేనే. ఇక నువ్వు నీ సైడ్ నుండి ప్రయత్నం చేయట్లేదు కదా! అన్నట్టు. వాళ్ళ అమ్మగారు ఒక డ్రెస్ తీసుకొస్తారనమాట. నైట్ టైమ్ వేసుకునేది. ఎందుకంటే ఎలా అయినా సరే తను ప్రెగ్నెంట్ కావాలని చెప్పేసి వాళ్ళనుకుంటారు. ఆ డ్రెస్ చూసి హుయిజు "అసలు నువ్వు అమ్మవేనా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు?" అని చెప్పేసి అంటుంది వాళ్ళ అమ్మగారు. "మరేం చేయమంటావు? నేను చేసే వరకు నువ్వు తెచ్చుకుంటున్నావు. నీకు మ్యారేజ్ అయినప్పుడు అసలు నీతో ఎందుకు మ్యారేజ్ అయిందో నీకు గుర్తుందా? అసలు మ్యారేజ్ అవ్వాల్సింది నీ సిస్టర్‌తో. అది జరగలేదు కాబట్టి నీతో అయింది. అప్పుడు నువ్వు ఒక కండిషన్ కూడా పెట్టావు. అదేంటంటే మీ నాన్నగారిని నర్సింగ్ హోమ్ ది బెస్ట్ నర్సింగ్ హోమ్‌లో పెట్టాలని చెప్పేసి. ఆ కండిషన్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు. నువ్విప్పుడు వైఫ్‌గా ఉన్నావు కాబట్టే ఆ కండిషన్ ఇంకా యాక్సెప్ట్ చేసి బెస్ట్ నర్సింగ్ హోమ్‌లో పెట్టారు. ఒకవేళ నేను చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా!" అన్నట్టు వాళ్ళ అమ్మగారంటారు. అప్పటిక తను సైలెంట్ అయిపోతుందనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారంటే తనకి చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారికి ఏం జరిగినా తను తట్టుకోలేదు. అదొక వీక్‌నెస్ లాగా అనమాట. ఇక ఏం చేయలేక సరే అని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రోజు నైట్ తను బాత్ చేసేసి బయటకొచ్చేసి వాళ్ళ అమ్మగారు ఏదైతే డ్రెస్ ఇచ్చారో దాన్ని వేసుకుంటుంది. దాన్ని వేసుకొని వాళ్ళ అమ్మ గురించి ఇలా అనుకుంటూ ఉంటుంది. చూద్దాం ఒకవేళ నాకు గనక సాయి నుండి డివోర్స్ అయితే మా అమ్మగారి ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. అది త్వరలోనే జరుగుతుంది. కన్ఫర్మ్‌గా నాకు డివోర్స్ అవుతుంది తనతోటని చెప్పేసి. సో, డ్రెస్ వేసుకొని మళ్ళీ ఆ ఫోను నుండి సాయియోన్‌కి కాల్ చేస్తుంది. చెప్పినట్టుగానే నెక్స్ట్ డే. కాల్ లిఫ్ట్ చేయగానే సాయియోన్ ఏంటి మళ్ళీ చేశావంటే హుయిషు ఇలా చెప్తూ ఉంటుంది. చెప్పాను కదా చేస్తానని. ఏం డిసైడ్ అయ్యావు? నాకు మనీ ఇస్తావా? లేకపోతే హుయిజుకి డివోర్స్ ఇస్తావా? అన్నట్టు తను క్వెషన్ చేస్తూ ఉంటుంది. సాయోన్ ఇలా అంటాడనమాట. యాక్చువల్లీ అసల హుయిజు నా వైఫ్ అని ఎవ్వరికీ తెలీదు. నేషన్ అంతా ఏమనుకుంటుందంటే తన సిస్టర్ ఇన్హానే నా వైఫ్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో, అది నీకు తెలిసిందంటే నువ్వు కన్ఫర్మ్‌గా నా క్లోజ్ రిలేటివ్ అయినా అయ్యుండాలి. లేకపోతే నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్న వాడివైనా అయ్యుండాలి. నువ్వు మాట్లాడితే నేను భయపడిపోయి నువ్వు చెప్పింది చేస్తాననుకుంటున్నావా? అంత లేదు. ఈజీగా ఇంతకింతకి అనుభవిస్తావు. నేను నిన్ను అస్సలు వదలను. నా వైఫ్‌ని అలా చేసావు కదా! అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హుయిషు ఒక ఫోటో తీసి పెడుతుందనమాట.
తన థైస్ ఫోటో కావాలని చెప్పేసి పెడుతుంది. అక్కడ ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది తనకి. ఆ ఫోటో చూసిన తర్వాత ఏంటి ఫోటో అని అడిగితే హుయిజు ఇలా చెప్తూ ఉంటుంది కిడ్నాపర్ లాగా. ఏంటి అది కూడా నువ్వు గుర్తుపట్టలేకపోయావా? హుయిజు ఫోటోనే. హుయిజు థై ఫోటో అది. సో, ఏంటి నీ వైఫ్ ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదా అని చెప్పేసి కావాలని తను అలా మాట్లాడుతూ ఉంటుంది. సాయియోన్‌కి ఇంకా కోపమొస్తూ ఉంటుందనమాట. అది ఫేక్ ఫోటో అని నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా వైఫ్ ఎలా ఉంటుందో అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. నీ వైఫ్ ఫోటోని కూడా చూసి నీ వైఫ్‌ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావు కదా! అన్నట్టంటే సాయియోన్ అది ఫేక్ ఫోటో నేనస్సలు నమ్మను. నాకు తెలుసు ఎలా ఉంటుందో తనన్నట్టు చెప్తూ ఉంటాడు. సో, ఇక హుయిజీ కోపమొచ్చేసి డైరెక్ట్‌గా ఇలా చెప్పేసిందనమాట కంట్రోల్ చేసుకోలేక. కావాలంటే నువ్వే వెళ్లి చెక్ చేసుకో అది నిజమో కాదో నీకే అర్థమవుతుందని చెప్పేసి కోపంగా అలా మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. అలా మాట్లాడి కట్ చేసిన తర్వాత అయినా నేనేంటి అలా ఎందుకు మాట్లాడాను? నాకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పేసి తనని తనే అనుకుంటూ ఉంటుంది. సో, కాల్ కట్ అవ్వగానే సాయియోన్ బయటికి రాగానే డూజే ఇలా చెప్తూ ఉంటాడు. ఈసారి 10 మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడడం మనకు హెల్ప్ అయింది. సో, కొన్ని లొకేషన్స్ ఈ లొకేషన్స్‌లోనే ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని లొకేషన్స్ ఇస్తారనమాట కాల్ ట్రేస్ చేసి. బట్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడో తెలీదు. 3, 4 లొకేషన్స్ చూయించింది. అవన్నీ నోట్ చేశామన్నట్టు చెప్తాడు. మీరు ఆ పని మీద ఉండండి అని చెప్పేసి సాయోనిక ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.